తంతు తారా పరిష్వజ్య వాలినం ప్రియవాదిని చకారుదతి మందం దక్షిణాసా ప్రదక్షిణం. ప్రదక్షిణం చేసి స్వస్తి మంత్రాలు చెప్పింది. భార్యకి ఆ హక్కు ఉంటుంది. వీరుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయనకి ఆశీ పురస్సరంగా మాట్లాడతారు, నీకు మంగళము కలుగుగాక అని. ఆమె ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయారు. ఇది వాలి కొంప ముంచేసింది. కాబట్టి ఇప్పుడు వాలి యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు. ఆ సుగ్రీవుడి మీద పడ్డాడు. ఇద్దరూ కలిసి గొప్ప యుద్ధం చేస్తున్నారు. పిడికిటి పోట్లు పొడుచుకుంటున్నారు. వాలి కొట్టినటువంటి దెబ్బలకి సుగ్రీవుడి యొక్క నోటి వెంట నెత్తురు నురగలుగా కక్కాడు. సుగ్రీవుడు కూడా చెట్లు పెరికి వాలిని కొట్టాడు, రాళ్లతో కొట్టాడు. వాలి కూడా చాలా ఖేదాన్ని పొందాడు యుద్ధంలో. అయినా యుద్ధంలో విజయం దేని వలన అంటే, యుద్ధం నడుస్తుండగా ఎవరి బలం క్షీణిస్తుంది, ఎవరి బలం పెరుగుతుంది. ఇది యుద్ధంలో విజయాన్ని నిర్ణయం చేస్తుంది. మహాభారతంలో ఎప్పుడు యుద్ధం చేసినా భీమసేనుడి బలం పెరుగుతూ ఉంటుంది, రెండో వాడి బలం తరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా సుగ్రీవుని యొక్క బలం తరిగిపోతాడు, వాలి యొక్క బలం పెరిగిపోతాడు. వాలి బలం పెరిగిపోతున్నటువంటి సందర్భంలో ఆయనని ప్రతిఘటించగలిగినటువంటి శక్తి ఇప్పుడు సుగ్రీవుడికి లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేయాలి? వాలి కొట్టిన దెబ్బలు తింటూ ఉండాలి. ఆయన దెబ్బలను పుచ్చుకుంటూ ఏదో సాధ్యమైన ప్రయత్నం వాలి మీద చేస్తున్నాడు. కానీ ఆయన దేని కొరకు చూస్తున్నాడంటే రాముడి కోసం చూస్తున్నాడు. ఏది వెయ్యాలే బాణం నా కోసం వచ్చాడు కదా అని. రాముడు ఆ క్షణం వరకు ఆయన కూడా ఎదురు చూశాడు. ఎందుకని అంటే, ఒక యుద్ధం అంటూ ప్రారంభమైన తర్వాత ఏమో జయాపజయములు విధి నిర్ణీతములు ఎవరు చెప్పగలరు, అందుకని చూద్దాం అని ఆయన ఆగాడు. హీయమానం అధోపశ్యత్ సుగ్రీవం వానరేశ్వరం వీక్షమాణం దిశశ్చైవ రాఘవ స ముహుర్ముహు. ఆయన యొక్క శక్తి క్షీణించిన వాడై సుగ్రీవుడు మళ్ళీ రాముడి కోసం అన్ని వైపులకి తల తిప్పి చూస్తున్నాడు. ఇక్కడే మీరు కొంచెం జాగ్రత్తగా వినవలసి ఉంటుంది. ఇప్పుడు రాముడు జోక్యం చేసుకున్నాడు, అంటే వాలిని సంహరించాలి అని నిర్ణయం చేసుకున్నాడు. తతో ధనుషి సంధాయ శరమాశీ విశోపమం పూరయామాస తచ్చాపం కాలచక్రమివాంతక. ఆయన తన ధనస్సుకి కట్టినటువంటి వింటినారికి యమధర్మరాజు గారు ఒకరి ప్రాణం తీసేసే ముందు ప్రయోగించేటటువంటి అస్త్రము లేదా బాణము లేదా పాశము, ఆ కాలచక్రం ఎలా ఉంటుందో అలా, అంటే ఇక తిరుగులేదు, అవతల వాడి ప్రాణం తీసేస్తుంది. అటువంటి బాణాన్ని ఒకదాన్ని తీసి వింటినారికి సంధించడం కోసమని తూణీరంలోంచి తీసి దాన్ని వింటి నారికి తొడగబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు టంకారము అని ఒకటి ఉంటుంది. అంటే ఆ వింటి నారికి తొడిగే ముందు ఒకసారి ఆ వింటి నారి యొక్క స్థితిస్థాపక శక్తిని, ఒకసారి ఆ బాణాన్ని ఆ వేగంతో వెళ్ళడానికి వీలుగా ఉందా లేదా చూడండి. ఈ తోలుతో చేసిన వాటికి అన్నింటికీ ఆ పరీక్ష ఉంటుంది. ఎప్పుడైనా కచేరీ చేసేటప్పుడు ఆ మృదంగాన్ని వాయించి చూసి అవసరమైతే రాయి ఒకటి తీసుకుని కొట్టి కావలసినటువంటి స్థితిలో చర్మం ఉందా అమరికతోటి అని చూస్తారు, ఆ శబ్దం రావడానికి అందులోంచి. అలా ఆయన ఏం చేశాడంటే, ఒకసారి ఆ ధనస్సు యొక్క వింటినారిని టంకారము చేశాడు. అంటే మీరు ఒకటి గమనించాలి, ఇప్పుడు ముందు ధ్వని ఒకటి బయలుదేరింది. అది కేవలం రాముడికే వినపడేటటువంటి ధ్వని కాదు. ఆ వింటినారి యొక్క ధ్వని కేవలం రాముడికే వినపడిందండి, వాలికి వినపడలేదు అనడానికి లేదు. అది తస్య జాతల ఘోషేణ త్రస్తాః పత్రరథీశ్వరాః ప్రదుద్రువు మృగాశ్చైవ యుగాంతైవ మోహితాః. మహర్షి అంటున్నారు, తస్య జాతల ఘోషేణ, ఆ వింటి నారికి టంకారము చేసి ఆ బాణమును తొడిగినప్పుడు వచ్చినటువంటి ధ్వని ఏదైతే ఉందో అది యుగాంతమునందు ప్రళయం చేసేటప్పుడు హరుడు రుద్రుడు చేసేటటువంటి శబ్దము ఎలా ఉంటుందో అటువంటి శబ్దము. ఇప్పుడు ఆ శబ్దమునకు ఏవి భయపడిపోయాయి అంటే, పత్రరథీశ్వరాహ, పక్షులన్నీ భయపడిపోయాయి. వాటితో పాటు ప్రదుద్రువు మృగాశ్చైవ, అక్కడ ఉండేటటువంటి మృగములన్నీ కూడా భయపడ్డాయి అరణ్యంలో. ఇవన్నీ కూడా
ఆ ధ్వని విని భయపడ్డాయి. మీరు చూడండి, ధ్వని రకరకాలుగా ఉంటుంది. తెలిసో తెలియకో గంట మోగిందనుకోండి, దేవతలు వస్తున్నారని గుర్తు. వాలి సంహారం చెప్పేటప్పుడు అనుకోకుండా ఘంటానాదం వినపడింది అంటే ప్రధాన ఘట్టం కాబట్టి రామచంద్రమూర్తి వచ్చి నిలబడ్డారు అని గుర్తు అనమాట. అది కాకతాళీయంగా అనుకోకుండా అలాంటివి జరుగుతాయి. ఆ ఘంటానాదం వినపడింది అంటే దేవతలు వచ్చి నిలబడిపోయారు అని గుర్తు అక్కడ. అందుకే కురు ఘంటారావం, ఆ ఘంటానాదం చేస్తే తప్ప దేవతలు రారు. శంఖాన్ని మ్రోగిస్తే విజయం వస్తుంది, బిందెలు మోగిస్తే పితృదేవతలు వస్తారు. కంచాలు కొడితే, కంచాన్ని కొట్టినా కూడా పితృదేవతలు వస్తారు, పళ్ళాన్ని కొట్టినా కూడా. బిందెలో గ్లాసు పెట్టి అదే పనిగా చప్పుడు చేస్తే దయ్యాలు కూడా వస్తాయి. అందుకే ఆ చప్పుడు చేయకురా అంటారు. కాబట్టి ఇప్పుడు ఆ ధ్వని జంతువులకు వినపడింది, పక్షులకు వినపడింది. అది ఏదో ధ్వని అనేవి అవి ఇలా ఇలా చూడలేదు. ఏమిటి ధ్వని అని ఒకసారి తలెత్తి చూస్తాయి. అవి అలా చూడలేదు. ఎక్కడివక్కడ పక్షులన్నీ ఆకాశంలోకి ఎగిరిపోయాయి. ఎగిరిపోయాయో వాటికే తెలియదు, ఎగిరిపోయి. జంతువులన్నీ వాటి కంటికి ఎదురుగుండా ఏ దిక్కుంటే ఆ దిక్కుకు పారిపోయాయి. అంటే అది భయజనకమే. అది ఎవ్వరికీ కూడా సంతోషదాయకమైనటువంటి ధ్వని కాదు, ఏదో ప్రమాదమును స్ఫురింపచేసేటటువంటి ధ్వని. ఇక్కడ మీరు ఒకటి ఆలోచించండి, మరి మృగములు పారిపోయి పక్షులు ఎగిరిపోయేటంత ధ్వని వస్తే ఎంతో దూరంలో లేడు కదండి వాలి సుగ్రీవులు. మరి వాలికి సుగ్రీవుడికి కూడా ఇది వినపడాలి. సుగ్రీవుడికి వినపడితే ఆయన ఆశ్చర్యపోడు. ఎందుకు ఆశ్చర్యపోడు? ఓ రాముడు బాణాన్ని సంధిస్తున్నాడు అనమాట అనుకుంటాడు. ఆయన ఎలాగో చూస్తున్నాడు, ముహుర్ముహు మళ్ళీ మళ్ళీ చూస్తున్నాడు, బాణం వచ్చేస్తోందా ఇట్లించి అన్నా అని. ఇప్పుడు చూడవలసిన వాడు ఎవరు? ఇప్పుడు ఈ ధ్వనిని బట్టి ఎవరో వింటినారిని సంధించారు కాబట్టి ఎవరో బాణప్రయోగం చేస్తారేమో అని చూడవలసినటువంటి వాడు వాలి. వాలి గురించి మీరు ఒక విషయాన్ని విన్నారు. ఆయన వేగం ఆ కాలంలో ఎవరికీ లేదు. ఒక్క గరుత్మంతుడికి, మనసుకి, వాయుదేవుడికి, వాలికి, నలుగురికి.